శోభన్ బాబు గారి మనవడు మనవరాలు యాక్మీ స్కూల్స్. సో శోభన్ బాబు గారి గ్రాండ్ సన్. సో లాస్ట్ టైం కదా ఇంకా ఇప్పుడు చాలా క్యూట్ అయిపోయావు. శోభన్ బాబు గారి గ్రేట్ గ్రాండ్ డాటర్. ఏంటి కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు పెట్టాలనిపించింది హైదరాబాద్ లో ఎస్పెషల్లీ? We want to start with pre-primary. Pre-primary lo we wanted to give them strong foundation. Life skills kuda we wanted to impart as part of the program. ఒక మంచి హౌస్ ని తీసుకొని బాగా డిజైన్ చేశారండి నీట్గా. We have an app area. It's a small reading nook. And కొంచెం ఫిజికల్ యాక్టివిటీ. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? We are coming with a new concept of school for life. ఏదో డే కేర్ అనగానే ఏదో వెళ్తారు వస్తారు అనేది కాకుండా they are gonna use it very purposefully where they pick up skills that will help them with their life. జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్, ఫిలిం నగర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ. హార్డ్లీ 10 to 15 minutes. జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ అంటే హార్డ్లీ 5 minutes, 2 minutes జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కూడా ఉంది. కాబట్టి మీ స్కూల్ విజిట్ చేయండి, డెఫినెట్ గా స్కూల్ మీకు నచ్చుతుంది. డెఫినెట్ గా ఇక్కడ జాయిన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను ఫిలిం నగర్ లో ఉన్నాను అనమాట. ఇటు వెళ్తే మన రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో, కిందకి వెళ్తే జేఆర్సీ జంక్షన్, ఇటు వెళ్తే మన ఫిలిం నగర్, ఇటు వెళ్తే మన సత్వ, ఆదిత్య ఎంప్రెస్, అపర్ణ 1, తర్వాత స్కై హై బై హర్ష, పక్కనకి వెళ్తే వెస్టర్న్ ప్లాజా, తర్వాత ఆదిత్య అథేనా. ఇవన్నీ చుట్టుపక్కల చాలామంది పిల్లలకి డే కేర్ లేక, అంటే డే కేర్లు ఉన్నా కానీ ప్రాపర్ డే కేర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి శోభన్ బాబు గారి మనవడు మనవరాలు, అంటే నేను ఏదైతే గుంటూరులో చేశానో యాక్మీ స్కూల్స్, మీరు ఇక్కడ కనబడుతుంది, మీరు చూడండి. సో యాక్మీ కిడ్స్, అమెరికన్ మాంటిసోరీ, ఐబీ ఇంటిగ్రేటెడ్ కరికులం. సో వీ ఆల్సో ఆఫర్ ఫర్ లైఫ్ ఏ పర్పస్ఫుల్ డే కేర్. సో అక్కడ మీకు కనిపిస్తున్నారు శోభన్ బాబు గారి మనవడు, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి అండ్ వాళ్ళ వైఫ్ దీప్తి గారు. ఇద్దరు కూడా అమెరికాలో పెద్ద చదువులు చదువుకొని మంచి జాబులు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి స్కూల్స్ స్టార్ట్ చేసి, సో గుంటూరులో ఆల్రెడీ మంచి పేరు తెచ్చుకున్నారు యాక్మీ స్కూల్స్ వాళ్ళు. అండ్ అక్కడ కూడా యాక్మీ స్కూల్స్ ఉన్నాయి, యాక్మీ డే కేర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన జూబ్లీ హిల్స్లో, మన ఫిలిం నగర్లో కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి సో వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ అండి, హౌ ఆర్ యూ? సో వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఓ బ్యాక్ అని చెప్పాలా, లేకపోతే దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్? ఓ ఇదే ఫస్ట్ లాంచింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, నేను ఇంకొక బ్రాంచ్ ఉందేమో అనుకున్నాను. ఓ ఏంటి కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు పెట్టాలనిపించింది హైదరాబాద్ లో ఎస్పెషల్లీ? Past 7 years నుంచి గుంటూరు విజయవాడలో చేస్తున్నాము. We are into schooling. Okay. So we have been quite successful. Okay. So we want to test the waters in Hyderabad as well. And ఎందుకంటే academic గా we proved our skills, and in Hyderabad we also are launching with a different concept with life skills also. Academic skills ఏ కాకుండా life skills కూడా చిన్నప్పటి నుంచి inculcate చేద్దాం అనే కాన్సెప్ట్ తో we took a space with an open yard and school. సౌగంధ్ గారు, ఇప్పటి వరకు మీరు చాలా సేఫ్ ప్లేస్ లో ఉన్నారు అనుకున్నామండి గుంటూరులో. ఎందుకంటే చెన్నైలో ఉంటే మిమ్మల్ని ఎప్పుడో ఇండస్ట్రీకి లాగేసేవాళ్ళు, లేకపోతే హైదరాబాద్ లో ఉంటే ఎప్పుడో లాగేసేవాళ్ళు. ఇప్పుడు వరకు గుంటూరులో ఉన్నారు కాబట్టి ఎవరు డిస్టర్బ్ చేయలే మిమ్మల్ని. ఇప్పుడేమో మీరు స్కూల్స్ పేరుతో హైదరాబాద్ వచ్చేసారు. మరి డైరెక్టర్లు డెఫినెట్ గా ఇక్కడ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తుంటారు. ఏమండి, మీ తాతగారిని చూసినట్టే ఉందండి, మా దాంట్లో ఒక చిన్న రోలు, మంచి రోలు, ఇంపార్టెన్స్ ఉన్న రోలు, అలా కనిపించండి అని అడిగే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అది ఎక్కువైంది. మీకు హైదరాబాద్కి వచ్చారు, పక్కన పద్మాలయ, ఈ పక్కన రామానాయుడు, ఏం చేస్తారు? బట్ మన ఫోకస్ ఎడ్యుకేషన్ అండి. సో ఐ మీన్ obviously happy to be part of the family, but again my goal is to develop the institute actually basically. So as she said, Guntur Vijayawada lo we were successfully running with almost 3 branches. Okay. So Hyderabad lo kuda we wanted to launch a program wherein we want to start with pre-primary. Pre-primary lo we wanted to give them strong foundation. అంటే ఓన్లీ అకాడమికే కాకుండా వాళ్ళకి ఎవ్రీడే లైఫ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్, లైఫ్ స్కిల్స్ కూడా వి వాంట్ టు ఇంపార్ట్ as part of the program. Okay. So and I feel like ikkada Hyderabad also it works out well because people are more cosmopolitan.
they accept changes. So మనం వాళ్ళకి if you give them the skill, we believe that parents also are ready to accept it. ఓకే ఓకే That's the reason why we came into Hyderabad. ఓకే ఓకే చెప్పాలంటే డే కేర్ లో కూడా ఈ ప్లే స్కూల్ నర్సరీ PP1 PP2 లో కూడా పిల్లలకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. Yeah. వాళ్ళ షార్ప్ అంటే మైండ్ షార్ప్ పనిచేయాలి అనుకుంటాం కానీ ఏముందులే పిల్లల్ని ఇంట్లో 2-3 అవర్స్ భరించలేక పంపిస్తున్నాం అలవాటు కోసం అంటారు కానీ అలవాటు కోసం కాదు అది. బట్ అప్పుడే ఆ ఏజ్ లోనే వాళ్ళకి ప్లే గ్రూప్ అనగానే ఏదో పేరెంట్స్ రిలాక్స్ అయిపోవడానికి అంటే వాళ్ళకి కొంచెం బ్రేక్ దొరుకుతది స్కూల్ కి వెళ్తే చాలా అన్నట్టు ఉండకూడదు. డే కేర్ అంటారు కానీ ఇట్స్ లైక్ ఏదో ఒక కేర్ టేకర్స్ ని పెట్టేసి 4 బొమ్మలు పెట్టేసి పడుకొని నిద్రలేసి ఫుడ్ పెట్టి పంపించేస్తాం అనే దానికన్నా ఆ టైం ని పర్పస్ఫుల్ గా ఎలా వాడుకోవచ్చు. చిన్నప్పటి నుంచే కల్నరీ స్కిల్స్, ఈ ఫార్మింగ్ స్కిల్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నేను సస్టైన్ చేసుకోగలను, లేదా చిన్న ఆమ్లెట్ వేసుకోగలను, లేకపోతే ఐ కెన్ మేక్ ఎ సాలెడ్ క్విక్, ఐ కెన్ విప్ అవుట్ సాలెడ్ అనో, లేకపోతే ఫైర్లెస్ కుకింగ్. సో మెనీ ఆప్షన్స్ అదే. ఇన్ఫాక్ట్ ఆ మైండ్ఫుల్ ఈటింగ్ వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచే మనం తినేది అంటే ఇప్పుడు చాలా మంది ఇళ్లలో మా అమ్మాయి ఇదే బంగాళదుంపే తింటుందండి, ఇంకేం తిందు, అది అలవాటు చేస్తే తింటారు. సో అవన్నీ మళ్ళీ ఇంట్లో చేయలేము. ఫుడ్ కూడా పెట్టేశారు ఇక్కడ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ స్నాక్స్, ఈటింగ్ రైట్, హెల్తీ ఈటింగ్. అట్లయితే మన జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ వాళ్ళు దూకేస్తారు ఇక్కడ. ఇన్ఫాక్ట్ దే హ్యావ్ టు గ్రో దేర్ ఓన్ క్రాప్. ఓ సూపర్. అసలు లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా బాగుంది ఇక్కడ అంతా. ఏంటి చిన్న ప్లేస్ లోనే ఒక సామ్రాజ్యాన్ని పెట్టేశారు. పిల్లలకి చాలా ఇష్టమైన కలర్స్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ ఏరియాలో. ఇదేంటి మీ తాతగారు పాతిల్లా లేకపోతే మీరు రెంట్? అవునా? ఓకే ఓకే. చూస్తుంటే ఫిలిం నగర్ జూబ్లీ హిల్స్ లో అందరికి ఇల్లులు ఉన్నాయి కదా, ఈ పాతలు ఏమన్నా? ఇదంతా చెన్నై. వాళ్ళ తాతగారు అప్పటికి ఇంకా మూవీ ఇండస్ట్రీ హైదరాబాద్ లో లేదు కదా. హైదరాబాద్ లో ఇల్లు లేవా మీకు? తాతగారికి ఆల్ హిస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ చెన్నై. ఒక్క ఇల్లు కూడా కొనలేదు తాతయ్య? అంటే కొన్నారు బట్ హి సోల్డ్ ఇట్ అవుట్ అండ్ అగైన్ రీఇన్వెస్టెడ్ ఇన్ చెన్నై. ఓకే ఓకే. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ కి ఫిలిం నగర్ లోనే అప్పుడు ఎన్టీఆర్ గారు ప్లేసెస్ ఇచ్చారు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మూవ్ అయినా కూడా ఆయన హీ వాంటెడ్ టు సెటిల్ ఇన్ చెన్నై. ఓకే. అంటే ఆయన అప్పటికే హీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ దేర్. ఇండస్ట్రీ నుంచి మూవ్ అయినా హీ కంటిన్యూడ్ టు బి దేర్. ఓకే ఓకే. సో లోపలికి వెళ్దాం ఒకసారి ప్లీజ్. ఇక్కడ పిల్లలంతా ఏదో యాక్టివిటీ అంటే అది పైకి ఎక్కేది అన్ని పెట్టేసారా ఈ ఏజ్ లోనే? ఓకే. మీ వాడు ఎక్కడ ఉన్నాడు? అరే జూనియర్ శోభన్ బాబు గారు, హౌ ఆర్ యూ? సో నువ్వు యాక్టివిటీ చేయి, నేను చూస్తాను ఎలా చేస్తారు. సూపర్. నెక్స్ట్ మీ తాతగారు సినిమాలో చేసిన అన్ని విన్యాసాలు ఇక్కడే చేస్తున్నావా? అయిపోయిందా? ఓకే ఓకే. సో నువ్వు కూడా ఇక్కడే జాయిన్ అయిపోతున్నావా, గుంటూరు వెళ్ళిపోతావా? హైదరాబాద్ లో ఉంచేసుకోండి, మూవీస్ లోకి వచ్చేస్తాడు. మూవీస్ లోకి వచ్చేస్తున్నావా? సో శోభన్ బాబు గారు గ్రాండ్ సన్. సో లాస్ట్ టైం కదా ఇంకా ఇప్పుడు చాలా క్యూట్ అయిపోయావు. శోభన్ బాబు గారి గ్రేట్ గ్రాండ్ డాటర్. కొంచెం శోభన్ బాబు గారి ఫీచర్స్ లైట్ గా ఉన్నాయి కదా. అత్తయ్య ఫీచర్స్ ఉంటాయి. ఓ మీ అత్తగారు? ఓకే. మా అత్తగారికి వాళ్ళ మదర్ ఫీచర్స్ ఉంటాయి. శోభన్ బాబు గారి వైఫ్. శోభన్ బాబు గారిదేమో ఫస్ట్ డాటర్ ఎక్కువ అనిపిస్తారు. మా అత్తగారేమో వాళ్ళ మదర్ లాగా ఉంటారు. ఈమె కొంచెం ఫోర్ హెడ్ దగ్గర మా అత్తయ్య ఫీచర్స్ అనిపిస్తాయి. పొద్దునే పడింది మమ్మీ. అవునా? ఎక్కడి నుంచి? మీ స్కూల్స్ పుణ్యమా అంటూ గ్రేట్ గ్రాండ్ డాటర్ ని గ్రాండ్ సన్ ని చూసేసారు అందరూ. సో వీళ్ళకి ఏంటంటే కిడ్స్ కి వి యూస్ దిస్ ఓపెన్ స్పేస్ ఫర్ మల్టీపర్పస్ ఫంక్షన్, మల్టీపర్పస్ హాల్ లాగా వి యూజ్ ఇట్ ఫర్ నిట్టింగ్ కి, క్రోషే కి, స్పిన్నింగ్ అలా చేయడం వల్ల ఫైన్ మోటార్ స్కిల్స్ బెటర్ అవుతాయి. అండ్ దే యూజ్ ఇట్ ఫర్ ఆర్ట్ స్టేషన్. సో ఇక్కడ అంటే ఓపెన్ కిచెన్ లాగా పెట్టారా? ఎస్. ఓ. సో కిడ్స్ ఆర్ ఇంటూ కుకింగ్, కిడ్స్ ఆర్ ఇంటూ గ్రోయింగ్ క్రాప్స్. ఓకే. సో కొన్ని వెజిటేబుల్ క్రాప్స్ వేసాం, కొన్ని ఫ్రూట్ క్రాప్స్ వేసాం, హర్బ్ గార్డెన్ ఉంది. సో ఆ పాపకి ఎంత ఉంటుంది ఏజ్? ఆ పాపే ప్రిపేర్ చేసుకుంటుంది సలాడ్. షీఈస్ బేకింగ్ యాక్చువల్లీ. షీఈస్ ఓ కేకా? యా, వి బేక్ ద కేక్ ఇన్ ద మార్నింగ్ and then now we are baking. ఎంత ఉంటుంది ఏజ్? ఎంత క్యూట్ గా చేస్తుంది ఆ పాప. She's 4.5 I think. 4.5 years బేబీ. ఎంత బాగా మంచిగా కేక్ ప్రిపేర్ చేస్తుందో చూడు. సో పిల్లలకి ఇది కూడా ఒక యాక్టివిటీ. So every day they'll be involved in growing crops and cooking and ఏదో ఒక మీల్
ఏదో ఒక మీల్ లో కుకింగ్ లో ఇన్వాల్వ్ సో చేస్తాం. ఎక్కువ ఏంటంటే సలాడ్ ఒకటి, అంటే మరీ చిన్న పిల్లలు అయితే ఫైర్లెస్ కుకింగ్ అని, కొంచెం ఇప్పుడు మన చైనీస్ ప్రీ స్కూల్స్ లాగా దే బికమ్ సెల్ఫ్ సస్టైన్. ఓ సూపర్. అంటే బేసిక్ లైఫ్ స్కిల్స్ అన్ని ఇంటగ్రేట్ నేర్పిస్తున్నారు పిల్లలకి. అవునండి. అండ్ వీఆర్ ప్లానింగ్ టు కొలాబరేట్ విత్ రెస్టారెంట్. ఎప్పుడన్నా ఒక టర్మ్ లో ఒకసారి నిజంగా రెస్టారెంట్ లో కుక్ చేసి where they can serve their Serve their own families. parents Atla. But this is helpful to their future also. Yeah, they are Definitely. they become quite independent from childhood. దే బికమ్ కాన్ఫిడెంట్ అండి టు టేక్ ఆన్ మమ్మీ లేకపోయినా కానీ నో ప్రాబ్లం, నేను సలాడ్ చేసుకుంటాను, అన్ని కట్ చేసి ఇవ్వండి, నేను సలాడ్ చేసుకుంటాను. They get used to eating right. అన్ని రకాలు తింటాము. వాళ్ళు పండిస్తారు కదా, క్రాప్స్ కూడా పండిస్తారు. ఆ పండించింది వాళ్ళే తింటారు కాబట్టి. ఓకే ఓకే ఓకే. ఇంకో సిస్టమ్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే కిడ్స్ కి Breakfast, ప్రొవైడ్ చేస్తున్నారు, లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మంచి హౌస్ ని తీసుకొని బాగా డిజైన్ చేశారండి నీట్ గా. So we have an app area. సో మంచిగా పిల్లలు నిద్ర వచ్చేస్తే ఇబ్బంది లేదు, హ్యాపీగా. We are also open to take toddlers of 1.5-year-olds nunchi we are taking. So we want to give them nap hours in the afternoon. So morning కొంచెం కరికులం లో ఉన్నా కూడా దెన్ ఆఫ్టర్నూన్ నాప్ అవర్ తర్వాత అగైన్ దే గో ఫర్. తెలియదు వాళ్ళు ఏ టైం లో నిద్రపోతారో కూడా. అంటే ఆ ఏజ్ లో వాళ్ళకి పర్ఫెక్ట్ స్కెడ్యూల్ లా వి కాంట్ ఫిక్స్ అన్నమాట. దే మైట్ బి టైర్డ్, సో అప్పుడు ఏంటంటే దే విల్ టేక్ ఎ షార్ట్ నాప్ అండ్ దే విల్ కమ్. సో ఎన్ని అవర్స్ ఉంటుంది వీళ్ళకి? ఐడియల్లీ టోడ్లర్ కి హాఫ్ డే ని, డే కేర్ కి హాఫ్ డే, బట్ మార్నింగ్ 9 to 12. 9 to 12. Yes. Okay. But if you want to kind of అంటే పేరెంట్స్ వర్కింగ్ అయ్యుండి ఈవినింగ్ వరకు డే కేర్ కూడా కావాలనుకుంటే స్కూల్ ఫర్ లైఫ్ అని చెప్పి we came up with a new concept. అందులోనే we are trying to inculcate all these life skills. Okay. So ఒక నాప్ ఇచ్చేసి లంచ్ పెట్టేసి నాప్ ఇచ్చేసి లేపి then we'll be involving them in cooking all small things. అంటే 1.5 year కి అప్పుడే అదే ఇంట్లో ఉన్న ఫీల్ వచ్చేలాగా. Yeah, yeah. ఏదో స్కూల్లో జాయిన్ చేసేసారు. Yeah. Okay. We don't involve them and we kind of make them like we treat them like an adult. And అన్నిట్లో ఇన్వాల్వ్ చేసి I mean like help me with why don't we pick some fruits, why don't we pick some vegetables, okay, let me help you, help me put the manure, let's take the weeds out. ఎంత ఇష్టంగా చేస్తారు ఈ పనులన్నీ ఆ బుడ్డోళ్ళు, ఇంట్లోనే హెల్ప్ చేస్తా ఉంటారు మేట్స్ కి. అవును, చాలా ఇష్టంగా చేస్తారు. సూపర్ బాగుంది కాన్సెప్ట్. అండ్ కలర్ఫుల్ గా ఉంది అసలుకి. స్కూల్ అన్న ఫీల్ లేకుండా పిల్లలకి ఇవన్నీ కూడా మొత్తం. So this is like a reading nook laga. Okay. It's a small reading nook. ఈ ఏజ్ గ్రూప్ లో మీ తాతగారు అసలు మీతో ఎలా ఉండేవాళ్ళు? స్కూల్కి వెళ్ళే విషయంలో, మాట్లాడే విషయంలో, తెలుగు నేర్పించి చెన్నైలో ఉన్నారు కాబట్టి అది నేను చెప్పాలేమో. అంటే the spouse will get to understand. అంటే they are all pampered అండి. ఒక్కొక్కరికి ఒక కేర్ టేకర్ ఉన్నారు, అదైతే నాకు తెలుసు. అవునా? అంటే అట్లా ఉండేది, బట్ అట్ ద సేమ్ టైమ్ గ్రౌండ్ రియాలిటీలో ఉండేవాళ్ళు. వీఆర్ నాట్ లైక్ ఏదో హైఫై లో ఉండేది. తెలుగు మాట్లాడకపోతే తాతగారు సీరియస్ అయ్యేవాళ్ళు అంటే కదా? అంటే అట్లా కాదండి, లైక్ హీ వాజ్ ఓకే, తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఓకే, బట్ ఏంటంటే తెలుగు నేర్చుకోవాలనేది కొంచెం స్ట్రాంగ్ గా ఉండేది ఆయనకి. కనీసం మదర్ టంగ్ లో కాన్వర్స్ చేయాలి, అవతల మాట్లాడితే మనం రెస్పాన్స్ ఇవ్వాలి అనేది దట్ హీ యూస్ టు. మీరు గ్రేట్ కదా, చెన్నైలో పుట్టి చెన్నైలో పెరిగి చెన్నై స్కూలింగ్ చేసి ప్యూర్ తెలుగు మాట్లాడుతున్నారు కదా. అంటే బేసిక్లీ తెలుగు ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయిపోయాం కదా, సో చిన్నప్పటి నుంచి అలవాటే తెలుగు. యాక్చువల్లీ ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటారు, తమిళ్ కన్నా కూడా తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది ఇంట్లో. ఓకే ఓకే సూపర్. సో ఇదంతా కింద గ్రౌండ్ ఫ్లోర్, క్లాస్ రూమ్ అండ్ ల్యాబ్ రూమ్. ఇక్కడ పైన కూడా క్లాస్ రూమ్. సో పైన కూడా క్లాస్ రూమ్స్ మళ్ళీ. ఓకే. ఎందుకు అనిపించింది ఇదే ఏరియాలో ఇలా కాన్సెప్ట్ తీసుకొని డిజైన్ చేసి ఏదన్నా ఉందా? అంటే మేము ఫస్ట్ అటు చూసామండి, హైటెక్ సిటీ గచ్చిబౌలి వైపు చూసాం, కానీ అక్కడ కొంచెం కమర్షియల్ గా ఒక బిల్డింగ్ లోనే ఉండిపోయినాయి. అంటే అంత G+2 G+3 లో పెట్టుకోవాలి. మాకేంటంటే ఈ కల్టివేషన్ ఒకటి ఉంది, కుకింగ్ ఉంది, ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఓపెన్ ప్లేస్ కావాలి. సో ఓపెన్ ప్లేస్ కోసం ఇటే రైట్ వచ్చాము. సో మీకు ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి లుక్ కూడా బాగుంది. అండ్ ఆ కిడ్స్ ఫస్ట్ లోనే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. దే కెన్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం దేర్. అండ్ మీరు చెప్పినట్టు ఈ ఎన్విరాన్మెంట్ వన్స్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి స్కూల్ కి వచ్చిన ఫీలింగ్ ఉండదు, జస్ట్ లైక్ అనదర్ హోమ్ లా ఉంటుంది. సో ఫ్రెండ్ హోమ్ కి వచ్చాను, కొంచెం గార్డెన్ లో ఆడుకుంటారు, కొంచెం ఇంట్లో ఉంటారు. సో అవును. సో ఇదంతా కూడా ఓపెన్ టెర్రస్ లో ఇవి కూడా క్లాస్ రూమ్స్. ఇంకోటి ఏంటంటే నియర్ బై జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ కాబట్టి వాళ్ళకి కూడా ఈజీగా
కన్వీనియంట్గా ఉంటుంది. రైట్. పేరెంట్స్ కూడా డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. హైటెక్ సిటీ ఐ థింక్ వెరీ నియర్ టు దిస్ ప్లేస్. This location is very strategically placed and everything's like hardly 10-15 minutes away, right to 10. గచ్చిబౌలి 1 road అవే. అటు వెళ్తే మెయిన్ గచ్చిబౌలి రోడ్ వచ్చేస్తుంది. ఇటేమో బంజారా హిల్స్, అన్నిటికీ దగ్గరలోనే, మాదాపూర్ దగ్గర. ఇంకోటి అన్ని ఏసీలు ఎక్కడ పిల్లలు ఇప్పుడు ఏసీ లేకపోతే ఉండట్లా. సో క్లాస్ రూమ్స్ అంటే వీళ్ళకి ఏం చెప్తారండి ఈ ఏజ్ లో? ఈ ఏజ్ లో అకాడమిక్స్ పరంగా చూస్తే వి గివ్ దెమ్ బేసిక్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండి ఫస్ట్. ఓకే. బికాజ్ మన ఇండియన్ కరికులం ఏది చూసుకున్నా మీరు, అంటే ఐసిఎస్సి, సిబిఎస్ఈ ఆర్ ఐజిసిఎస్ ఏది చూసుకున్నా ఫస్ట్ గ్రేడ్ నుంచి బుక్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. What about this one? China, This one? India, Mongolia. ఓకే. సో ఆ బుక్స్ ఇంట్రడ్యూస్ అయ్యే లోపల ముందు ఆ బుక్స్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఇవ్వాలి. సో అది మా ఫస్ట్ అంటే వాళ్ళకి ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకునే కెపాసిటీ అంత త్వరగా ఇవ్వగలిగితే వాళ్ళ తర్వాత టెక్స్ట్ బుక్స్ అనే ఏదైనా చదవగలుగుతారు. Underline the blanks in this word and read. Constitution. Now underline the blanks. Outlandish. అది లేని పక్షంలో ఏంటంటే తర్వాత మగ్గింగ్ అప్కి వెళ్ళిపోతారు, బికాస్ వాళ్ళకి చదివి అర్థం చేసుకోవట్లేదు కాబట్టి. అవును. బట్ కూడా లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఆర్ స్టిల్ డూయింగ్ ABCD అండ్ ఆల్. అవును. ABCD తో రీడింగ్ స్కిల్స్ తెచ్చుకోవడం చాలా కష్టం. 4 plus 3 7. 1 plus 3 4. 2 plus 4 6. 3 plus 2 5. 3240. అవును. దానికంటే ఫోనెటిక్స్ బెటర్ అండ్ ఈవెన్ మ్యాథ్ ఆల్సో వీ హ్యావ్ ఎ గుడ్ అడ్వాన్స్ ప్రోగ్రామ్. సో యా, US లో when we worked there we worked for 5-6 years there. సో ఆ స్కిల్స్ ఇచ్చాక ప్రైమరీ గ్రేడ్స్ లో బుక్స్ ఇస్తే వచ్చే తనన్నట్టు ఆ కాన్ఫిడెన్స్, నేను ఆ బుక్ నేను చదువుకోగలను, నాకు చదివి నాకు అర్థం అవుద్ది, నేను చదివింది ఏదో అర్థం చేసుకొని ఓన్గా రాస్తాను, అది చాలా ఇంపార్టెంట్. సో అది సంథింగ్ వీ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. సూపర్. సో కిడ్స్ కూడా మళ్ళీ ఈ గ్యాప్ లో సేఫ్ గా చైల్డ్ ప్రూఫ్ నాకు నచ్చింది. తాగానే అదే చూశాను. సో ఫస్ట్ ఏంటంటే ఒక బాబు పాప లోపలికి వచ్చారంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో అది చాలా బాగుంది ఇది. సో ఇవి కూడా క్లాస్ రూమ్స్ అండి. ఏంటి మొత్తం నింపేశారు ఆల్ అబౌట్ పిల్లలకి అసలుకి. అంటే లెగోస్ తీసుకొచ్చుకొని దే కెన్ మేక్ దేర్ ఓన్. ఓకే, ఒక బాక్స్ లో పెట్టుకొని పెట్టేసుకోవచ్చు ఇక్కడ కూర్చొని. ఓ సూపర్. అండ్ వాళ్ళకి ఇక్కడ కూర్చుంటే ఒక 1 hour టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, కొంచెం చిన్న పిల్లలకి దే కెన్ సంథింగ్ లైక్ రాక్ క్లైంబింగ్ యాక్టివిటీ లాగా. ప్లస్ ఆ చిన్న స్పేస్ లో వాళ్ళు అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఓ ఎక్కొచ్చు పైకి. ఓ కింద బాల్స్ మీద పడిపోతారు. ఓ కొంచెం అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇంకా ఏదో ఎవ్రీ కార్నర్ ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేసాం. ఇంట్రెస్టింగ్ కదండి, చాలా బాగుంది అసలు. సో ఇక్కడ ఒక యాక్టివిటీ, యా, కానీ ఎడ్యుకేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రెండు బ్యాలెన్స్ చేస్తాము, రెండు అకాడమిక్ స్కిల్స్ బ్యాలెన్స్ చేస్తాం, లైఫ్ స్కిల్స్ బ్యాలెన్స్. ఎందుకంటే కిడ్స్ కి ఈ స్టేజ్ అంటే మీరు అనుకుంటే పెద్ద స్కూల్లో పెట్టచ్చు హైదరాబాద్ లో, కానీ ఈ ఏజ్ నుంచే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి. గ్రేట్ అది. సో ఇది ఒక క్లాస్ రూమ్ అండి. ఓకే, ఆల్మోస్ట్ అన్ని సెంట్రల్ ఏసీలే. బాగుంది. మొత్తం రెనోవేషన్ మీరే చేసేలాగే ఉంది ఇల్లు. మీకు తెలుసా వెనకే మహేష్ బాబు గారి ఇల్లు? ఎప్పుడు చూడలేదు. అవునా? అరే మీరు కొంచెం ముందు పెట్టుంటే గౌతమ్ సితార్ ఇక్కడే జాయిన్ చేసేవాళ్ళు. ఇది పక్కన రామానాయుడు స్టూడియో. ఇక్కడ చాలా మంది ఉన్నారు, యాక్టర్స్, పొలిటీషియన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే చూసే వాళ్ళకి ఈ ఏరియాలో ఇంకొక హ్యాపీగా ఎందుకు జాయిన్ చేస్తారంటే శోభన్ బాబు గారు గ్రాండ్ సన్ కదా. సో మా ఇండస్ట్రీ వాళ్ళ అమ్మ వాళ్ళ గ్రాండ్ సన్ పెట్టారు కాబట్టి సో ఇంకా భయం లేకుండా జాయిన్ చేస్తారు. వేరే డే కేర్ స్కూల్స్ అంటే చెప్పలేం ఎలా చూసుకుంటారో, చెప్పలేం కదండి. డే కేర్ స్కూల్ అంటే వాళ్ళ మీద మొత్తం భారం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి పేరెంట్స్. వాళ్ళకి స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి డెఫినెట్ గా చిన్నగా భయం వేస్తుంటుంది, ఎలా చూసుకుంటారో ఏంటో. ఈ ఎస్పెషల్లీ ఈ హెల్పర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా చూసుకుంటారో చెప్పలేము. సో మీ స్కూల్ అనేసరికి ఓకే జాయిన్ చేయొచ్చు అనుకుంటారు. అంటే we are coming with some experience in it కదా. We worked in US, we worked in India and we proved our
strength in 2 places. So Okay. yeah, they can. ఆల్రెడీ గుంటూరులో సక్సెస్ఫుల్ కాబట్టి Right. You're quite famous in Guntur. One of the best preschools అని చెప్పొచ్చు గుంటూరులో. యా నేను వచ్చాను కూడా. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు హైదరాబాద్? So yeah, we are coming with a new concept of school for life, Yeah. where we are inculcating life skills apart from academic skills. So I hope it's a nice balance, and they're gonna use their time very purposefully. ఏదో డే కేర్ అనగానే ఏదో వెళ్తారు వస్తారు అనేది కాకుండా they are gonna use it very purposefully, where they pick up skills that will help them with their life, సూపర్, that గ్రేట్, will even make them confident right from the childhood. So చాలా ఇంపార్టెంట్, so గ్రేట్. ఈ ఏజ్ లో Yeah, we plan to make them confident individuals. And critical thinking ఉంటుంది. Critical Okay. thinking పైన we focus. At the same time, all the 21st century కావాల్సిన skills it's part of the program. ఓకే. So so what I'm saying is for the students in Hyderabad or parents who are in Hyderabad, if you want to make your child be confident, be a strong logical thinker, and be a good communicator, I would suggest please walk into Acme School. సూపర్, గ్రేట్. సో డెఫినెట్ గా ఇన్ని చెప్పిన తర్వాత జాయిన్ అవ్వకుండా ఉంటామని వాళ్ళు కూడా అనుకుంటారు. and also if they want to teach them that mindful eating right from childhood. ఫిలిం నగర్లో ఆక్మీ డే కేర్ స్టార్ట్ చేశారు కాబట్టి, సో శోభన్ బాబు గారికి గ్రాండ్ సన్ కాబట్టి సపోర్ట్ చేయండి అని నేను చెప్పను. చాలా టాలెంటెడ్ పీపుల్ వాళ్ళు అమెరికాలో మంచి జాబులు చేసుకుంటూ అండ్ గుంటూరు వచ్చి యాక్మీ స్కూల్స్ పెట్టి యాక్మీ డే కేర్స్ పెట్టి ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ వాళ్ళు. లాస్ట్ టైం కూడా నా వీడియోలో చూశారు, ఆల్మోస్ట్ 5 acres చాలా మంచిగా స్కూల్ బిల్డ్ చేసి చాలా మంచి కరికులం అందిస్తున్నారు స్టూడెంట్స్కి. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేశారు. అండ్ అరౌండ్ మీరు చూసుకుంటే ఒకసారి జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్, ఫిలిం నగర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ హైటెక్ సిటీ హార్డ్లీ 10 to 15 minutes. జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ అంటే హార్డ్లీ 5 minutes, 2 minutes జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కూడా ఉంది. కాబట్టి మీరు స్కూల్ విజిట్ చేయండి, డెఫినెట్గా స్కూల్ మీకు నచ్చుతుంది. డెఫినెట్గా ఇక్కడ జాయిన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. సో హైదరాబాద్కి ఫైనల్గా వచ్చినందుకు మీరు Thanks. సో ఎందుకంటే మీ సర్వీస్ చాలా 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 ఇంపార్టెంట్. సో అంత మంచి సర్వీస్ ఇస్తున్నారు కిడ్స్కి. ఇప్పుడు అంతా స్కూల్స్ అంటే కమర్షియల్ అయిపోయినాయి, బట్ మీరు కమర్షియల్ కాదు, మేము కూడా ప్రూవ్ చేసుకోవాలి, పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ చేసి ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా అదే ప్రూవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.